ఉదయ నమస్కారం అందరికీ. ఈరోజు డే 31 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. అంటే నిన్న మన వీడియో చేసినప్పటికీ 102 మంది ఉండేవాళ్ళు, ఈరోజు 122 అయ్యారు. మనకి వీడియో రిటెన్షన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా తక్కువ ఉందన్నమాట. దానికోసం కూడా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే కంటెంట్ రిలేటెడ్ వీడియోస్కి కూడా పూర్తిగా చూడట్లేదు. మేబీ దట్ ఈస్ అ ట్రెండ్ అనుకుంటాను, అలాగే అవుతుంది అనుకుంటా. మెల్లిమెల్లిగా అది మారుతుందేమో అని ఆశిద్దాం. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. కొంతమంది ఈరోజు తమ విలువైన కామెంట్స్ని తెలియపరిచారు. సో నైస్ ఆఫ్ దెమ్, మంచిగా అనిపించింది. కొన్ని ఫీడ్బ్యాక్ కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సో అది ఎక్కువ, విషయం తక్కువ అని. ఐ టు లైక్ దట్, దానికి కూడా లైక్ ఒకటి ఇచ్చాను. మనం బెటర్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇవన్నీ మన కంటెంట్ బెటర్ చేసుకుందాం, మంచి ఉద్దేశించి నాకు తెలిసి ఆయన చెప్పుంటారు. సో థ్యాంక్ యూ బ్రదర్. An eternity later. మజ్జిగండి, ప్రోటీన్ తాగుతాను కదా, వే ప్రోటీన్. సో కొంచెం ప్రోబయోటిక్స్ ఒంట్లోకి వెళ్ళకపోతే డైజెషన్కి ఇబ్బంది అవుతుందని ఖచ్చితంగా మజ్జిగ తాగుతాను. రాత్రిపూట కాబట్టి మోస్ట్లీ పెరుగు ప్రిఫర్ చేయను. యాక్చువల్లీ కంటెంట్తో పాటు సెటప్ కూడా మార్చాలి అనుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా మన దగ్గర ఉన్న రిసోర్స్నే ఇంకా ఎలా వాడచ్చా అని చెప్పి భర్జనలు పడుతున్నాను అనమాట. సో అక్కడ ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ పెడుతూ దానివల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ వస్తుందో అని ట్రై చేస్తున్నా. హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ మీకు కూడా కొంచెం ఇంటరాక్టివ్గా ఉండేటట్లు వీడియోస్ అనిపిస్తాయని అనుకుంటున్నాను అనమాట నేను కూడా. ఇకపోతే చిన్న అప్డేట్ ఏంటంటే, ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే సండే ఏంటంటే కొంచెం కంటెంట్ డ్రివెన్ వీడియోస్, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఆర్ బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ కొంచెం వీలైనంత వరకు ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంచెం ఎడిటింగ్ వర్క్స్ కూడా దానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో సాటర్డే సండే వచ్చి మోస్ట్లీ నాట్ లైక్ డైలీ వ్లాగ్స్, వేరే టైప్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. అండ్ మిగిలిన 5 రోజులు వ్లాగ్ టైప్ వీడియోస్. అప్పుడు కూడా ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా నాకు అనిపిస్తే దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్కి ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఇట్ విల్ బి డైలీ వ్లాగ్, నాట్ అన్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఉదయం నమస్కారం అందరికీ. ఇప్పుడే లేచాను, రెడీ అవుతున్న ఆఫీస్కి. ఆల్రెడీ టైం అయిపోయింది. సో కాసేపట్లో ఆఫీస్కి వెళ్ళిపోదాం. A few moments later. రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. హోప్ ఇది బాగానే ఉందనుకుంటున్నాను. వెళ్ళి మనం అర్జెంటుగా మన జిమ్ సామాగ్రి సర్దిద్దాం అనమాట. తెలుసు కదా, ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. ఇదే నా జిమ్ బ్యాగ్. సో ముందు మన బట్టలు పెట్టేసుకుందాం, తర్వాత ప్రోటీన్ పౌడర్ అవి కూడా ఫిల్ చేసుకున్నాం కదా ఇందాక, అది కూడా పెట్టేసుకుందాం అనమాట. సో ఎస్, దిస్ ఈజ్ మై షేకర్. ఇందులోనే ప్రోటీన్ నేను ఫిల్ చేసుకుంటాను. 2 స్కూప్ ఆఫ్ ప్రోటీన్. పోస్ట్ వర్కౌట్ తాగుతాను అనమాట. ఇది పోస్ట్ వర్కౌట్ తాగుతాను. ఒక ప్రోటీన్ కంటూ అడ్వర్టైజ్ చేయట్లేదు ఏమి, ఏది పడితే అది వే ప్రోటీన్ వాడుతూ ఉంటాను. అది కానీ నచ్చితే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా సరే ఫ్లేవర్ చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు చేంజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ ప్రోటీన్ వాడుతున్నాను. ఇది మన షూ ర్యాక్. ఈరోజు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాబట్టి జోర్డన్ తీసుకుందాం. ఇది నా ఆఫీస్ బ్యాగ్, ఇది నా జిమ్ బ్యాగ్. నేను రెడీ, ఇక పోదాం ఆఫీస్కి. సో ఆఫీస్కి వెళ్ళాను బిజీగా. ఈరోజు తెలుసు కదా ఫ్రైడే, అండ్ చాలా వర్క్ ఉంటుంది. వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాక మధ్యాహ్నం మంచిగా మీల్ చేశాను. సో దిస్ ఈజ్ మై ప్రోటీన్ పన్నీర్ అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ విత్ క్యాప్సికమ్ ఆల్సో. అండ్ ఇన్ని తిన్నాక పక్కనే పెరుగు, అందులో దోసకాయ సలాడ్ లాగా అనమాట. కొంచెం ఫైబర్ అండ్ ప్రోబయోటిక్. సో ఇన్ని మంచి తింటున్నాం కాబట్టి ఏదో ఒక చెత్త తినాలి కదా, అక్కడే ఆలూ భుజీ అనమాట. తప్పదు, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. కాకపోతే నా వల్ల కావడం లేదు. ఈరోజు కొంచెం లేట్గానే జిమ్ బయలుదేరాం 7 o'clockకి. జిమ్కి వచ్చి ఈరోజు మాత్రం మంచిగా కార్డియో చేసుకున్నా. యాక్చువల్లీ నేను 5 days వర్కౌట్ చేస్తున్నాను అన్నమాట ఈ మధ్యన. సో ఫస్ట్ డే వచ్చేసి చెస్ట్ అనుకోండి, సెకండ్ డే బ్యాక్, ఆ తర్వాత వచ్చేసి షోల్డర్, తర్వాత లెగ్. ఇవి అటు ఇటు అని మారచ్చు, కానీ జనరల్గా ఈ 4 daysలో ఈ 4 మెయిన్ వర్కౌట్స్ ఫినిష్ చేసుకుంటాను.
నాకు ఆర్మ్ వర్కౌట్ చేయడం అంత ఇష్టం ఉండదు. కానీ ఈ మధ్యన అర్థమైంది ఏంటంటే ఆర్మ్ వర్కౌట్ చేయడం వల్ల మిగిలిన వాటిలో చాలా డిఫరెన్స్ వస్తుందని. సో ఆర్మ్ వర్కౌట్ చేస్తున్నా, నాకు తెలిసిన కొన్ని ఎక్సర్సైజెస్. ఒకవేళ మిగిలిన 4 డేస్లో ఆ వర్కౌట్ని అకామిడేట్ చేయలేకపోతే దానికంటూ వేరే రోజు అనమాట, లైక్ 5th డే చేస్తున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో ఎక్కువసేపు కార్డియో, బట్ ఇంకొంచెంసేపు ఆర్మ్స్ మీద పెడుతున్నాను. ప్రజెంట్ అయితే ఇదే రొటీన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇదే రొటీన్ ఫాలో అవుతున్నాను. సో ఈరోజు వచ్చేసి ఆర్మ్ వర్కౌట్ చాలా బాగా చేశాను అనమాట. ఒక వేరియేషన్స్ వరకు ఆర్మ్ వర్కౌట్ చేశాను, బాగా అనిపించింది. మంచిగా రకరకాల విన్యాసాలు చేశాను, నాకు తెలిసిన పాత వర్కౌట్లన్నీ చేశాను. కేబుల్స్ యూస్ చేయలేదు, ఎందుకంటే మిగిలిన రోజులు కేబుల్స్ యూస్ చేస్తాను కాబట్టి ట్రెడిషనల్ వెయిట్స్ మీదే బెంచ్ యూస్ చేసుకొని చేసిన వర్కౌట్లు ఎక్కువ అనమాట. సో అంతా అయిపోయినాక మళ్ళీ కాసేపు కార్డియో చేశాను అనమాట. సో ఇంటర్వెల్స్లో జాగింగ్ చేస్తూ ఆ వర్కౌట్ కూడా ఫినిష్ చేసుకున్నా. యాక్చువల్లీ యాబ్స్ మీద కూడా వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా, కానీ అప్పటికే ఓపిక అయిపోయింది. ఈరోజు ప్రీ వర్కౌట్ వేసుకోలేదు. ఈరోజు అంతా మా అమ్మ మెంటాలిటీ, ఫుల్ కోబీ వీడియోస్ చూసుకుంటూనే వర్కౌట్ ఫినిష్ చేసాం. మంచి మోటివేషన్. ఇంటికి వచ్చేసి ఈ వీడియో చేసుకోవడం అనమాట. ఈ వీడియో అయిపోయాక దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడమే. ఇంకొంచెం వర్క్ కూడా ఉంది, వీలైతే ఇప్పుడు చేస్తాను, లేదంటే రేపు పొద్దున్న లెగ్స్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అవుతుంది అండ్ నాకు కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి. మన స్లీప్ని కూడా ట్రాక్లో పెట్టుకోవాలి కాబట్టి స్లీప్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాను ఈ మధ్యన. నాకు వీలైనంత త్వరగా స్లీప్ వేసేస్తున్నాను అండ్ వీలైనంత త్వరగా పొద్దున్న లెగుస్తున్నాను అనమాట. హోప్ దిస్ రొటీన్ కంటిన్యూస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ప్రజెంట్ అయితే మరీ ఫాస్ట్గా పడుకోవట్లేదు, కానీ ముందు అంత దరిద్రంగా కాకుండా చాలా వరకు త్వరగానే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకే మోస్ట్ ప్రాబబ్లీ రాత్రి అప్లోడ్ చేసే వీడియోస్ కాస్త పొద్దున్న వస్తున్నాయి, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ కూడా వీడియో ఎడిటింగ్ అయిపోతుంది రాత్రి, కానీ పొద్దున్న థంబ్నెయిల్ క్రియేషన్కి అట్లా కొంచెం టైం పడుతుంది కాబట్టి పొద్దున్న అవి చేసేసి తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలుసు ఈ డైలీ వ్లాగ్స్లో మరీ అంత ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, కానీ నాకు అనిపిస్తుందంటే ఈ డైలీ వ్లాగ్స్ని కూడా కొంచెం విస్తృతంగా తెద్దాం, బీఫ్ ఫుటేజ్ కూడా ఎక్కువ ఇద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మాట్లాడడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అండ్ ఏమైనా కొత్త విషయాలు లాంటివి ఏమైనా ఉంటే అవి షేర్ చేసుకోవచ్చు కూడా కదా ఇన్ బిట్వీన్. షూట్ చేద్దాం, ఎందుకంటే నాకు ఇంకా మొహమాటం పోలేదు. అందరూ ఉన్నప్పుడు వీడియో తీయడం చాలా కష్టమవుతుంది. క్లోజ్డ్ రూమ్లో అయితే చెలరైపోతున్నా, కానీ అందరూ ఉండేటప్పుడు వీడియో తీయాలంటే స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ నర్వస్. అది కొంచెం మార్చుకోవాలి, అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా. ఆబ్వియస్గా నేను కూడా ఎక్కువ నర్వస్ ఫీల్ అవ్వకుండా వీడియోస్ తీయాలి. అంటే మనం తప్పుడు పని ఏం చేయట్లేదు కదా, వీఆర్ ట్రయింగ్ టు రికార్డ్ అవర్ జర్నీ. సో మొత్తానికైతే ఇదే గైస్, ఈ రోజుకి ఉంటానిక సెలవు.